ఇదే అలమేలమ్మ గారి ఇల్లు. బేవరుసు పనికి మాలిన ఎదవా పూర్వం పోకున్న కొడకల్లారా, జీవితాంతా నా కాలి కింద పడి ఉండాలరా. నీ పిండాన్ని కాకులు తిని, నీ వంశాన్ని పందికొక్కులు తిని, నీ శవాన్ని ఊరవతల శ్మశానంలో పాటేస్తాన్రా. నా కొడకల్లారా, నా దగ్గరే మీ దొంగ వేషాలు వేస్తున్నారా? ఈ అరవల్లిలో ఈ అలమేలమ్మ మాట జవదాటే ధైర్యం ఏం నీకుందిరా? ఇది నా దర్బార్, నా రాజ్యం. తోలు తీస్తా నా కొడకల్లారా. వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? పంట పండేక ఇస్తానమ్మా. ఏంటి ఏసాలా? నీకు పంట పండేంత వరకు నేను కాచుకొని ఉండాలా? అప్పు తీర్చేంత వరకు ఇక్కడే పనిచేస్తూ పడుండు. నా గురించి తెలుసు కదా, వెళ్ళం పక్కన పడుకోలేవురా. బిడ్డా బిడ్డా. అక్క, బిడ్డా అని పిలవకు, కాల్ మీ అంజీ. ఇన్ని రోజులైందా నీకు ఈ అక్కనొచ్చి చూడ్డానికి? అమ్మ రాలేదా? లేదు. తెలుసు, నా మీద ఇంకా కోపం తీరలేదు. అవన్నీ వదిలేక. నువ్వు మా ఇంటికి వచ్చింది మా అదృష్టం బామ్మర్ది. నేను ప్రతిరోజు నువ్వు తలుచుకుంటా. ఓ ఐ సీ. అందుకే నాకు మిడ్ నైట్ లో అప్పుడప్పుడు హికప్స్, ఐ మీన్ ఎక్కిళ్ళు వచ్చేది. ఏంటి బామ్మర్ది చెప్పా పెట్టకుండా వచ్చేసావు? ఏం చేస్తాను బావా, సడన్ గా ఒక క్రూషియల్ సిచ్యువేషన్ వచ్చింది. అమ్మ బానే ఉంది కదా? అమ్మకే చాలా బాగుంది. మరి నాకే. నీకా? ఏమైంది? ఏమీ జరగలేదు. అంటే పెళ్లి. ఏంటి అంటే నీకు ఇంకా పెళ్లి కాలేదా? Why are you screaming? Be cool. పళ్ళు ఉన్నట్టు కంటే వేరుశనగలు తినాలా, అప్పుడే కదా పళ్ళక మర్యాద వేరుశనగలకి మర్యాద కదా. బావా, నువ్వు ఇలా మాట్లాడడం ఏం బాలేదు బావా. నువ్వు చెప్పరా. అదే అమ్మ చెప్పింది, అక్క దగ్గరికి వెళ్ళు, నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తుందని, అందుకే వచ్చా. ఏంటి మనమ్మ అలా చెప్పిందా? అది చాలు, నువ్వు చూస్తూ ఉండు తమ్ముడు. చుట్టూ ఉన్న 20 ఊళ్ళే కాదు, అల్లి నుంచి ఢిల్లీ వరకు, భూమి నుంచి ఆకాశం వరకు, రంభా, ఊర్వశి, మేనక, తిలోత్తమలందరూ ఆశ్చర్యపోయేలాంటి అమ్మాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తారు. చూడు తమ్ముడు, ఏమంటారే? అవును కదా? స్వయంవరం మొదలైంది. కషాయమా? ఎంతో మంది డాక్టర్ల దగ్గర తీసుకెళ్లి వీడిని చూపించామండి, అయినా వీడి దగ్గు తగ్గలేదు. ఈ కషాయం వల్ల తగ్గుతుందంటారా? వైద్యో నారాయణో హరి. సత్యయుగంలో అసురులు దేవతలు సముద్రమథనం చేస్తున్నప్పుడు ముందు ఆలాహలం పుట్టింది, తర్వాత కామధేనువు పుట్టింది, ఆ తర్వాత ఉచ్చైసవ, ఐరావతం, కౌస్తుభం, కల్పవృక్షం, శ్రీ లక్ష్మీదేవి పుట్టింది. చివరిగా శంఖం ద్వారా అమృత కలశం చేతపట్టి ధన్వంతరి రూపంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అమృతాన్ని తీసుకున్న దేవతలు చిరంజీవులయ్యారు. మనుషులు రోగాలొచ్చి కష్టపడుతున్నప్పుడు
దాని పరిష్కార మార్గానికి దేవుడు ధన్వంతరి వంశానికి చెందిన వాణ్ణి ఈ భూమి మీద సృష్టించాడు. వాళ్ళు ఇప్పటికీ ఉన్నారా? ఆయన ఏమయ్యారు స్వామి? కనిపించకుండా పోయారు. సంఖ్యలతో కట్టండి, వాడి అహంకారాన్ని మట్టిలో కలపండి. గిరాకి కొలుతుల గజాగ్రవకు పుట్టిన నాకు రక్త తర్పణమా? సుఖ పరమ సుఖ. భలే ఆరక భలే, యుద్ధంలో నీకు సరి సమానంగా ఎవరూ లేరు. నీ బలానికి తగిన మగాడు ఎవడూ లేడు. నీ గర్జన ముందు ఆకలిగా ఉన్న సింహం గర్జన కూడా చిన్నదైపోతుంది. నీ ధైర్యానికి వీరత్వానికి సమానంగా ఉన్న మగవాడు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదు. అవును కదా, అవును కదా, అవును కదా. అదేది కాదు, అదేది కాదు, అదేది కాదు. వాసన పీల్చగానే తల తిమ్ముర తిరగాలి. నేను ఎంతో ప్రయత్నం చేశాను, అయినా నాకు దొరకలేదు. ఏంటి దొరకలేదా? దొరకలేదా? ఇక్కడే కదా ఆ కాలంలో చేశారు, ఇప్పుడెందుకు దొరకట్లేదు? తాళ పత్రాలు అక్కడే ఉంటాయి, వెళ్ళు వెతుక్కో. నేను ఆ వంశస్థుణ్ణి కాదు. నేను ఆ గ్రంథాలని ఎక్కడ వెతికినా అసలు దొరకలేదు దొర.